హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ అయితే బిగ్ బాస్ చూసిన చాలా అంటే చాలా ఎంత బాగుందంటే ఇంట్రెస్ట్గా ఉంది. ఇట్లా ఉండాలి బిగ్ బాస్ అంటే. ఏం జరిగిందంటే ఇంకా నిన్న దాంట్లోనైతే శక్తి టీం వాళ్ళైతే గెలిచిండ్రు. ఇంకా బిగ్ బాస్ అన్నారు కాంతారాం టీంలో నుండి ఎవరైనా ఎలిమినేట్ చేయాలి, తీసేసేయాలి అని అంటే నబిల్ని చేసిండ్రు. నబిల్ అయితే ఇప్పుడు సంచాలకులుగా చేస్తుండ్రు. ఇంకా మళ్ళీ వాళ్ళు అట్టనే ఆడిండ్రు. ఆడినాక కొద్దిగా బిగ్ బాస్ ఏమన్నాడు, ఫుడ్ గురించి ఒక్కొక్క క్లయింట్ వాళ్ళు వంట చేసుకోవాలి, తర్వాత వాళ్ళు వంట తర్వాత ఇంకొక క్లయింట్ వాళ్ళు వంట చేసుకోవాలి అని ఇచ్చిండ్రు. ఇంకా వాళ్ళు ఒక్కో తర్వాత ఒకరు వంట చేసుకొని తిన్నారు. తర్వాత ఇంకా మళ్ళీ గుడ్లు స్టార్ట్ అయినాయి పడుడు. ఇంకా మళ్ళీ శక్తి టీం వాళ్ళే గెలిచిండ్రు. కాంతారా టీంకి ఏమో 30 ఎగ్స్ వచ్చినాయి, శక్తి టీంకి ఏమో 66 ఎగ్స్ వచ్చినాయి. ఇంకా మళ్ళీ ఏం చేసిండు బిగ్ బాస్ అంటే మూవ్ ప్లాట్ఫామ్ టాస్క్ అనేది ఇచ్చిండు. దాంట్లోనైతే మన కాంతారాన్ టీం వాళ్ళు అయితే గెలిచిండ్రు. గెలిస్తే మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళకైతే ఎక్స్ ఇచ్చిండ్రు. 90 ఎక్స్ అయితే ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ బిగ్ బాస్ అయితే. ఇంకా వాళ్ళైతే తీసుకుండ్రు. ఇప్పుడు అసలైన ఆట స్టార్ట్ అవుతుంది. బిందెల కాడ రోడ్ల మీద ట్యాంకర్ వస్తే ఎట్లా గొడవ పడతారు అట్లా గొడవ పడ్డారు. ఈసారి అయితే సూపర్ ఉంది, ఈ ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే డైలీ బోరింగ్ ఉంది. వాళ్ళ రూపాలు విశ్వరూపాలు బయటపడ్డాయి. ఇంకా రెడ్ గుడ్ అయితే వచ్చింది. ఆ రెడ్ గుడ్డు ఎవరన్నా తీసుకుంటారు, కాంతారావు టీం అయితే తీసుకుంటారు కావచ్చు అనుకున్నా కానీ వాళ్ళైతే బయటికి రాలేరు. మన నిఖిల్ అయితే చూసి వాళ్ళ టీమ్మేట్స్కి చెప్పిండు, సీతనైతే తొందరగా వెళ్ళి తీసుకో అన్నాడు. నిఖిల్ అయితే తీసుకుండు ఆ గుడ్డు. తర్వాత మళ్ళీ వీళ్ళకు ఎగ్స్ అయితే రావాలి. వస్తుంటే పాపం కాంతారా టీంలా మన మణికంఠ, ప్రేరణ, యష్మి అయితే చాలా ఎంత సూపర్ ఆడిండ్రంటే టీం వాళ్ళ దాంట్లో నబీల్ లేడు కదా, వీళ్ళైతే చాలా ఆడిండు. ఇంకా ఆదిత్య కూడా ఆడిండు కానీ అంతనైతే గుడ్లు తెస్తలేడు. ఇంకా వాళ్ళ టీం చీఫ్ అభయ్ ఆయననైతే వేస్ట్, ఏం అందరికీ కాంప్రమైజ్గా లైట్ తీసుకో అంటుండు. దేనికైనా ఫైట్ చేస్తలేడు. మన మణికంఠని పృథ్వీరాజ్ అయితే ఎట్లా నెట్టేస్తుండు. నిన్న నిఖిల్ కూడా అట్లనే చేసిండు. అసలుకి ఎట్లా గంజిలో నీగ తీసి పాడేసినట్టే పాడేస్తుండ్రు మణికంఠని. ఇంకా ప్రేరణ, యష్మి అయితే సూపర్ ఫైట్ చేసిండ్రు. వాళ్ళైతే ఆ ఎక్స్ గురించి చాలా మటుకి ఫైట్ చేసిండు. ఆదిత్య కూడా ఆడిండు కానీ వాళ్ళ చీఫ్ అనేటైన అయితే కాలు మీద కాలేసుకొని బేఫికర్గా కూర్చుండు. ఆయన ఏం ఆడతలేడు. ఆయన ఎందుకు లైట్ తీసుకో అంటుండు. అస్సలు ఆయన ఫైట్ చేయాలి. ఇద్దరు ఆడోళ్ళు చేస్తుండ్రు, మణికంఠ చేస్తుండు, ఫైట్ చేసి తెస్తుండు ఎక్స్. ఇంట్లో ఆయన ఎందరు తీసుకపోయినా బేఫికర్ తీసుకొని అని అంటుండు. ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడా వాళ్ళ పాపం అంత కష్టంగా ఎక్స్ తెస్తుండ్రు టీంని గెలిపించుకోవాలని. ఇంకొకటి ఎక్స్ కాడ చాలా గొడవ అయింది. ఇంకా మన పృథ్వీరాజ్ అయితే ఇద్దరు లేడీస్ని ఇట్లా పట్టేసేసుకుండు, అంటే ఆపుతుండు ఎక్స్ తీసుకోవద్దని. మణికంఠని నిఖిల్ ఆపుతుండు. వాళ్ళ టీంలో ఎవ్వరు లేరు, ఆదిత్య ఒక్కడైతే చేస్తుండు. ఇంకొకటి ఆడ అమ్మలక్కల గొడవ అయిపోయింది. ఎవరిది అని అంటే మన ప్రేరణని సీత ఆపుతుంది గుడ్లు తీసుకోకుండా. దాంట్లో విష్ణుప్రియ కూడా వచ్చి ఆపితే ఇగో అమ్మ రాక్షసి వచ్చిందంటే నువ్వు కాదావే రాక్షసి అని ఫైట్ చేసుకుండ్రు. దీంట్లో ఈమన్నది నీ క్యారెక్టర్ గురించి ఆమె చెప్తే విష్ణుప్రియ ఏమన్నా నువ్వు పతివర్త వావే అని అన్నది. తన్నిండ్రు. చాలా మటుకైతే పృథ్వీరాజ్ అయితే చాలా ఘోరంగా ఆడిండు. నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతుండు. నిఖిల్ కూడా, సీత, ఇంకా ఈమె సోనియా వీళ్ళైతే చాలా ఘోరంగా. శక్తి టీం వాళ్ళైతే ఎవరు బాగా ఆడలేడు. శక్తి టీం వాళ్ళైతే చాలా ఘోరంగా వీళ్ళపైన అయితే దౌర్జన్యం చేసింది. ఎందుకంటే వీళ్ళకైతే మన మణికంఠ, యష్మి, ప్రేరణ, ఇంకా ఆదిత్య, అభి వీళ్ళే ఉన్నారు. వీళ్ళ దగ్గర అయితే ఆయన అభి అయితే ఆడతలేడు. అభయ్ అయితే ఖాళీ జస్ట్ కూర్చుండు, లైట్ తీసుకో అంటుండు. వీళ్ళైతే కష్టపడ్డారు. మెయిన్ మణికంఠనైతే చాలా కష్టపడ్డాడు. తెచ్చిన ఎక్సీని అయితే ప్రొటెక్ట్ చేస్తలేడు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళకి మళ్ళీ ఎక్స్ లెక్క పెడితే అందరు ఒక్కొక్కళ్ళ గంప అనేది పాడేసుకున్నారు. గొడవలు చాలా అయినాయి. ఇంకా వీళ్ళ గంప వాళ్ళు పాడేసిన, వాళ్ళిద్దరు లేడీస్ పోయి వీళ్ళు పాడేసిన తన్నారు గుడ్లని. మన
అందరు తన్నారు, ఆడవాళ్ళు వీళ్ళు తన్నారు, గంపలని వాళ్ళు కూడా తన్నారు. తర్వాత ఇంట్లో ప్రొటెక్ట్ చేసిన గుడ్లు అంటే శక్తి టీం వాళ్ళకు 263 గుడ్స్ వచ్చినాయి, ఎగ్స్ వచ్చినాయి. మన కాంతారా టీంకి అయితే 25 ఎగ్స్ వచ్చినాయి. దీంట్లో విన్ ఎవరైనరు అంటే శక్తి టీం వాళ్ళు అయినరు. మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి ఎవరినైతే కాంతారా టీంలో నుండి ఎవరినైతే తీసేయాలి అంటే మళ్ళీ ప్రేరణనైతే తీసేసిండ్రు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ దాంట్లో అయితే ఇప్పుడు మణికంఠ, యష్మి, ఆదిత్య, అభయ్ వీళ్ళు 4 అయితే ఉన్నారు. ఇంకా ఇదైతే అయ్యింది ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, గుడ్ నైట్.